ఈ ఈ డిబేట్ వేదికగా కృష్ణానిల్ గారు చెప్పినటువంటి ఒక సూత్రం కానీ అది లేదని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు ఖండించారు. కాబట్టి ఒకవేళ ఏదో కీడించి మేలించి మేలించి కీడించు ఆ రకంగా చూసుకుని ఒక స్ట్రాటజీ పరంగా వరలక్ష్మి గారు మీరు మీకు ఒక సలహా కృష్ణానిల్ గారు కూడా ఏకీపిస్తారు. ఎవరు వచ్చినా కానీ పూలతోలో లేకపోతే ఒక చిన్న పువ్వు ఇచ్చి ఆహ్వానించి, లేదంటే కనుక అసలు వాళ్ళకి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఏదో వచ్చి చేసుకుని వెళ్ళిపోతే ఈ రకమైనటువంటి పొరపచ్చాలకి ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్లకి ఆస్కారం ఉండదేమో ఒకసారి ఆలోచించండి. కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక వెళ్ళి ఒక ఫ్లవర్ బొకే కూడా ఇవ్వండి. ఆయన ఒక్కడే వస్తే కనుక దగ్గరుండి తీసుకెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాలు కూడా చూపించండి. మరి ఆయన రియాక్షన్ ఏంటి చూద్దాం. కృష్ణానిల్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడాలనుకున్నాను అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు, అమరావతి గాని 3 రాజధానుల అంశం గాని 2024లో ఎజెండా కాదు, 2029లో కూడా ఎజెండా కాదు అని చెప్పారు. అది ఆయన నమ్మకం. మరి ఇప్పుడు ఈ మాత్రం అవగాహన జగన్మోహన్ రెడ్డికి లేదా? 2029లో మావిగన్ వర్సెస్ అమరావతి అని ఎట్లా చెప్పగలిగాడు అంటే అది కాదు ఆయన ఎజెండా, 29 కాదు. ఇది ఇప్పుడుకు సంబంధించినటువంటి పుట్టకు సంబంధించినటువంటి అంశం అనేది బలపడుతున్నటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటి అని అంటే శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు ఉమ్మడి అమరావతికి సంబంధించినటువంటి ఆయన పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళ కోరిక ఏంది అని అంటే ఈ అమరావతి లేకపోతే రాజధాని ఎజెండాగా ఎన్నికలు జరిగితే మనకు నష్టము, ఇది వద్దు, ఈ అంశం వద్దు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటుంటే బాగుండు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రాంత వాసుల్లో బయటికి చెప్పకపోయినా ఇది నిజం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మా నెత్తిన మీరు నిప్పులు పోస్తున్నాడు, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. ఇదే ఎజెండా మీద జగన్మోహన్ రెడ్డి ఉంటే 2029 ఎన్నికల నాటికి నాకు తెలిసి అయితే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి మిగతా సంగతి నేను చెప్పలేను కానీ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా భవిష్యత్తు కావాలని కోరుకునే వాళ్ళు ఒక్కళ్ళని మిగలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి నెత్తిన పాలు పోస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడన్నా సరే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రశ్నలు వేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి నేను ఒక సూచన చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా అమరావతిలోకి అవినీతి జరుగుతుంటే, నిర్మాణాల్లో అవినీతి జరుగుతుంటే అన్నిటినీ ప్రశ్నించండి. రైతులకు కూడా ఏదైనా రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు రైతులు పిలిచో లేకపోతే రైతులను మీ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ సమస్యలు ఏదంటే అడ్రస్ చేయండి. కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయినా కనీసంగా ఈ ప్రభుత్వము వాటిని సవరించేటువంటిది, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత అది. అవినీతి వ్యవహారం మొట్టమొదటిగా అంగీకరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి అని అంటే ఇవన్నీ కూడా కేవలము సెట్టింగ్స్, సినిమా సెట్టింగ్లు, ఆ నిర్మాణాలు లేవు, అసలు ఇది నిర్మాణం జరగదని చెప్పినటువంటి వాళ్ళకి నేను 32% జరిగిందని చెప్తాను. ఏ బిల్డింగ్స్ కొత్త 3 బిల్డింగ్స్ చూపిస్తున్నారు అన్నారు కదా, అవి కాకుండా వేరే బిల్డింగ్స్ 3 షిఫ్ట్లు జరుగుతున్నటువంటి వాటి 32% నేను చెప్పింది. కావాలంటే ఆ విజువల్స్ కావాల్సిన దొరుకుతాయి. కాబట్టి వాటిల్లో సంబంధించినటువంటి అవినీతి వాళ్ళు అంగీకరిస్తున్నారుగా. ఇప్పుడు నిర్మాణం జరుగుతుందని అంగీకరిస్తున్నారు, అవినీతి జరుగుతున్నారు కాబట్టి మాట్లాడండి, ఆధారాలతో సహా చెప్పండి. ఈ ప్రభుత్వం కింద ఎవరైనా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నా కూడా మాట్లాడండి, అడగండి. అవసరమైతే మీరు దాని మీద నిరసనలు తెలియజేయండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు ఉంటుంది. ఫైనల్ గా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మీ రాజకీయ అవసరాల కోసం ప్రజలకు ఏదైతే రాజధానికి సంబంధించి రాష్ట్ర రాజధాని అంటే రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేటువంటిది రాజధాని అంశం. దీన్ని వదిలిపెట్టి మిగతా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఈ 2 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాల మీద మిగతా అంశాలన్నిటినీ తీసుకొని వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకొని గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున వెళ్లి గిన పని చేయటం, మాట్లాడటం, పోరాడటం గిన చేస్తే గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం అనేది లభించి వీళ్ళు గిన తప్పులు చేస్తే ఈ కూటమి ప్రభుత్వము ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరొకసారి వీళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి అవకాశం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సూచన శ్రీనివాసరెడ్డి గారి ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి నేను చేస్తున్నా. మీరు ప్రజా సమస్యలు వదిలిపెట్టి మావిగనను ఇలాంటివన్నీ
పిచ్చి పిచ్చి ప్రేలాపనలకు గిన జగన్మోహన్ రెడ్డి వెళ్తే నిజంగా ఇది రాజకీయ సమాధి. నేను సమాధి అనే మాట వేరే కొట్టలా. రాజకీయంగా మీరు తీవ్రంగా నష్టపోతారు. భవిష్యత్తులో మీకు ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ కూడా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పదచ్చు. వరలక్ష్మి గారు సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, టైం లేదు. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పాల్సిందని చెప్పేశారు. చెప్పాలనుకుంటే 10 seconds లో చెప్పండి. 10 seconds మాత్రమే. ఒక నిమిషం. రాజధాని ఒకటి. పలు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పలేక ఉన్నదా లేదా అధికార పార్టీ? పాల్గొన్నటువంటి నేను గాని కృష్ణానీల్ గారి ఒక నిమిషం కృష్ణానీల్ గారి కానీ నేను కానీ చెప్పింది ఏంటి, చివరికి దాన్ని మాత్రం హైలైట్ చేసి మావిగన్ వర్సెస్ అమరావతి అంటం ద్వారా అమరావతికి నేను వ్యతిరేకమని చెప్పకనే చెప్పేశారు. కానీ మీరు అమరావతి ఇంక్లూడ్ అన్నారు. సరే ఓకే, అది మీ అభిప్రాయంగా వదిలేస్తున్నాం. వరలక్ష్మి గారు, మరి ఇందాక కృష్ణానీల్ గారు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళీ వాళ్ళు కనుక వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మేము ఇందాక సూచన ప్రకారంగా ఆ రకంగా ఏమైనా ఆలోచిస్తారా ప్లీజ్? అండి మేము మీడియా ముఖంగా అనొచ్చు అనకూడదు మాకు తెలియదు, కానీ మేము వేసల రాజధాని అండి ఇది. వాళ్ళు ఎందుకండి రావటం? ఇదంతా వేసల రాజధాని అని వాళ్ళ టీవీలోనే చెప్పారు, వాళ్ళ ఛానల్లో. ఇంకా వస్తే మాత్రం మా దగ్గరే మేము పూల మాలలు ఇచ్చినా మరి ఆ ఉద్దేశంతోనే మాకెందుకు అంట కడతారు? మీరు ఎవరో జర్నలిస్ట్ అన్న మాట మాకెందుకు అంట కడతారు? ఎవరో జర్నలిస్ట్ అన్న మాటనే మాకెందుకు అంట కడతారు? ఏ వైసీపీ నాయకుడు అన్నాడో చెప్పండి. మాకు ఆడపిల్లలంటే మాకున్న అపారమైనటువంటి గౌరవం మాకుంది. మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. మా ప్రాంతంలో ఉన్న ఆడపిల్లల్ని లేదు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరో వ్యక్తి వరలక్ష్మి గారు ఒక నిమిషం ఆగండి. వరలక్ష్మి గారు ఒక్క నిమిషం ఆగండి అమ్మా. వరలక్ష్మి గారు మీకు కడుపు బండి మాట్లాడటం తప్పేం లేదు, కానీ శ్రీనివాస్ రెడ్డి గారు నా దగ్గర ఎక్కువ టైం లేదు. ఆ రోజు నేను డిబేట్ పెట్టాను. కేఎస్ఆర్ ఎంత సీనియర్ జర్నలిస్ట్ అని ఐ డోంట్ కేర్. మీరు ఈ రోజు కూడా ఆయన్ని సాక్షిలో పెద్దపీట వేసి ఆయనకి బెయిల్ ఇప్పించడంలో ఢిల్లీ దాకా వెళ్ళి ఎటువంటి లాయర్ని పెట్టి తీసుకొచ్చారో తెలుసు. ఎవరో జర్నలిస్ట్ అంటే కేఎస్ఆర్ గారు మాట్లాడకపోయినా మిమ్మల్ని నేరస్తుడు చేద్దామా? కాదు ఆగండి సార్ ఒక్క నిమిషం. కేఎస్ఆర్ గారు అనలేదు, కృష్ణరాజు. ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు బాగా గుర్తుంది. కృష్ణరాజు గారే అన్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగమ్మా. ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారి మీ పాయింట్ నాకు అర్థమైంది, కరెక్టే. ఆయన అనలేదు. కృష్ణరాజు గారు అంటే ఈ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అనబడే కేఎస్ఆర్ గారు ఏమన్నాడంటే, వద్దొద్దులేండి మనకి నవ్వుతూ మనకి ఆపాదిస్తారని చెప్పేసి ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి మోడరేటర్గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి కేసు పెట్టి అక్కడ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనికి పూర్తి స్థాయిలో సాక్షి యాజమాన్యం వైసీపీ బాసటగా నిలిచింది. కాబట్టి అదే కృష్ణరాజుతో ఎన్ని డిబేట్లు చేశారో అందరికీ తెలుసు. కాబట్టి అది మీరు అన్నారని ఎవరు అంటలేదు, కానీ పొరపాటు జరిగింది. పొరపాటును మాత్రం మీరు సరిదిద్దుకోవడంలో ఫెయిల్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణానీల్ గారు, వరలక్ష్మి గారు అండ్ బండారు వంశీకృష్ణ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24 వాయిస్.